హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అనదర్ మినీ వ్లాగ్ అయితే మీరు వచ్చేసినారు. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మా అన్న కూడా మనతో జాయిన్ అయినాడు. ఇప్పుడు మేమైతే లేస్ ఛాలెంజ్ చేస్తున్నాము. సో నేను ఫస్ట్ వెళ్ళి లేస్ తీసుకొని వస్తాను, ఓకేనా? తను వెళ్ళేలోపు మనం ఒకటి కారం అయితే తీసుకొని కలిపేద్దాము. కారము కొంచెం నీళ్ళు అయితే తీసి కలిపేసుకుంటున్నాను నేనైతే ఇక్కడ. తనకు దూల తీరాలి ఈరోజు. ఇది ఒక ప్రాంక్ అనమాట, మీరు నిజంగానే అనుకోకండి. తను నాకు ఎంత చేస్తుందో చెప్తా. రోజు ఏడిపిస్తుంటుంది నాకైతే. ఉండని చెప్తా తన పని. పక్క నుంచి స్పూన్ తీసుకొని గబగబా కలిపేద్దాం. నీళ్ళకైతే చిప్స్ అయితే తీసుకొచ్చేసింది. చిప్స్ తీసుకొచ్చేసింది. ఇంకా మళ్ళీ నేను నీళ్ళ కోసం అనేసి అయితే చిప్స్ తీసుకొచ్చేలోపు పక్క కింద పెట్టేద్దాము. డౌట్ రాలేదు. వచ్చేస్తుంది. షో నీళ్ళు తీసుకొచ్చేసింది. అండ్ మన ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాము, ఓకేనా? అండ్ ఇక్కడ మేము ఏమంటున్నామంటే ఐస్ క్లోజ్ చేసుకొని ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఐస్ క్లోజ్ చేస్తే ఎవరి వాళ్ళు తింటారు, ఐస్ ఓపెన్లో ఉంటే ఎవరిది అయితే తొందర తింటారు కదా. సో అండ్ ఇప్పుడు తిన్న తర్వాత హాఫ్ ఎగ్స్ దూల తిడుతుంది. ఇక్కడ కొంచెం కారంగా అయితే ఉన్నాయి చిప్స్. నాకైతే కొంచెం డౌట్ ఉంది మా అన్న మీద. ఫుల్ కారం, అసలు ఈ చిప్స్ అంతా కారం ఉండవు కదా. ఎప్పుడు టమాటో చిప్స్ మేము తెచ్చింది అంత కారం ఉండవు. మళ్ళీ ఏదో కలిపినా నాకు తేడా కొడుతుంది మా అన్న మీద. నిజం చెప్తున్నా గాయస్, మూతి మొత్తం కాలుతుంది. నాకైతే ఎంత మంటగా ఉందంటే నిజంగా చెప్తున్నా. ఏందో ఉంది అక్కడ కారం ప్లేట్. ఏంది అసలు చెప్పు నాకు. రెడ్ కలర్ లో ఉంది. ఇప్పుడు నాకు అర్థమైంది గాయస్, మా అన్న నాకు కారం పొడి వేసి వాటర్ వేసి కలిపి చిప్స్ కి అప్లై చేసినాడు కదా. మా అన్న సంగతి చెప్తాం. ఇందాక చిప్స్ లో కలిపింది కాక మళ్ళీ నా నోరుకి అయితే అప్లై చేసినాడు. చూడండి, రెడ్గా అయిపోయినాయి మొత్తం నోరు. నాకైతే చాలా అంటే చాలా మంటగా ఉంది. నిజం చెప్తున్నా, ఎంత వాటర్ తాగినా ఇంకా ఏం కాదు దాని మీద. మా అన్న జ్యూస్ కూడా తెచ్చినాడు నా కోసం. తర్వాత చాక్లెట్స్, ఏదో బిస్కెట్, బ్రెడ్ ప్యాకెట్ తెచ్చినాడు. ముందే తెచ్చినాడు అట్లా ప్లాన్ చేసుకొని. నెక్స్ట్ టైం మనం రివెంజ్ ప్లాన్ తీసుకుందాం మా అన్న ముందర. ఏం చేస్తావు దూల తిరిగిన తర్వాత? కన్ఫామ్ గా నేనైతే రివెంజ్ ప్లాన్ తీయక ముందే ఇంకా రాదులే, నీకు ఏం రాదు.